ఇందులో ఏంటంటే తీర్మానం మల్లన్న గురించి మీ అందరికీ తెలుసు. వారు టీవీ సేవలు పెట్టి యూట్యూబ్ వేదికగా పాపులర్ నాయకులు. గత ప్రభుత్వంలో కూడా మరి అతని మీద ఎన్ని రాళ్ళు జరిగినాయో మనందరూ తెలియదు. అటువంటి నిబద్ధత నిజాయితీ కలిగిన వ్యక్తిగా తీర్మానం మల్లన్న గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి వారికి అవకాశం కల్పించింది. మొన్న ఇక్కడికి వచ్చిపోయినారు. 22వ తారీఖున తీర్మానం మల్లన్న మీటింగ్ ఏది దొరుకుతాయి మీటింగ్ పెట్టాం, కలిసి వెళ్ళారు అందరూ. మేము కూడా అందరం కూడా పార్టీ పరంగా అన్ని ఏరియా తిరుగుతూ మరి తీర్మానం మల్లన్న గారి చుట్టూ మరి బ్యాలెట్ నమూనా మరి సీరియల్ నెంబర్ 2లో తీర్మానం మల్లన్న గారి మరి గుర్తు ఒకటి వేయాలి, అంకే గుర్తు. అది గుర్తులు ఏమి ఉండవు, అంకే వేయాలి ఒకటి. కాబట్టి ఇది వాళ్ళందరినీ మరి 27వ తారీఖు జరిగేటటువంటి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి తీర్మానం మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి అంకే వేసి వారిని మంచి మేరతో గెలిపించే దాంట్లో మీ యొక్క భాగస్వామ్యం ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాము. స్థానికంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కాబట్టి మన ప్రభుత్వ అధికారం ఉంది కాబట్టి స్థానికంగా రేపు సంక్షేమ పథకాల్లో కానీ ఇందులో మీకు చాలా ఉంది. ఆ పథకాల అమలులో మరి అర్హత కలిగిన వాళ్ళు మన వాళ్ళు ఎవరు ఉన్నా మీ ద్వారా చెప్పండి. మనకు తెలిసిన వాళ్ళకి తప్పనిసరిగా మీకు శ్రీ సత్యనారాయణ స్కూల్కి సంబంధించినటువంటి స్టాఫ్ చెప్పిన దాంట్లో వారికి ప్రియారిటీ ఇచ్చి ఇందిరామిల్ల నిర్మాణంలో కానీ ఇంకా ఏదే లోకల్ ఇష్యూస్ ఏదున్నా కానీ తప్పనిసరిగా నా దృష్టి తీసుకొస్తే మీ ఎమ్మెల్యేగా మీ కుటుంబాల సభ్యులుగా నేను ఖచ్చితంగా చేసి పెడతాను. కాబట్టి రేపు ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే మీద ఒట్టు ఆ రకంగా తీర్మానం మల్లన్న చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. స్కూల్ వేరే ప్రాంతంలో డెవలప్ చేయాలి. ఒకటి మనం తీర్మానం